పెళ్లి జరగదని తెలిసి కొందరు బలవంతంగా చేసుకుంటారు, కొందరు పెళ్లి తర్వాత విడాకులు అయితే అని తెలుసు, పెళ్లి తర్వాత నరకం అనుభవిస్తారని చెప్పినా సరే కొంతమంది పెళ్లి చేసుకుంటారు. మరి వాళ్ళని ఏమన్నా పరిహారాలతో గట్టెక్కించొచ్చా, వాళ్ళ మనల్ని వాళ్ళు వదిలేయడమేనా? మంచి పాయింట్. ఇప్పుడు పరిహారాలతో గట్టెక్కించవచ్చు అంటే మనకి శాస్త్రం ఎంతవరకు అయినా ఏం చెప్తుంది, దేనికి ఉన్నా సరే ఏ ఇబ్బంది ఉన్నా ఏ సమస్య ఉన్నా మీరు పలానా రెమెడీ చేసుకోండి, లేదంటే పలానా క్షేత్రాన్ని దర్శించండి, లేదు పలానా యాగం పలానా హోమం చేయండి అని చెప్తుంది కదా. కానీ వాళ్ళు మన దాకా వచ్చారంటే ఎంతో కొంత వాళ్ళు పుణ్యం మూట కట్టుకొని ఉన్నారు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కలిసి ఉండేదాని కోసమే మనం ప్రయత్నిస్తాము. కాబట్టి ఇంకా విపరీతంగా అవకాశమే లేదు, ఛాన్సే లేదంటే నేను కొన్ని చాట్లు కూడా చెప్పేశాను ఈ మధ్య కాలంలో మన ఛానల్ నుంచి వచ్చిన చాట్స్. వద్దు, ఇంకా ఆ అమ్మాయితో మీరు పడలేరు, వద్దు, ఆ అమ్మాయి చాలా వరకు ఆ దశలు అంతగా అనుకూలించడం లేదు, అమ్మాయి మంచిదే, ఒక్కొక్కసారి దశలు కూడా అనుకూలించాలన్నమాట కలిసేదానికి. చూడండి, మీరు ఒక 10 సంవత్సరాలు పోయిన తర్వాత కలుస్తారు, ఒక 10 సంవత్సరాలు ఎక్కడో ఉండి ఆ తర్వాత తల్లిదండ్రులు కలిసే జాతకాలు నేను చూశాను. తర్వాత పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరంలో విడిపోయి 20 ఏళ్ల తర్వాత కలిసిన వాళ్ళని నేను చూశాను. కానీ 20 ఏళ్ల దాకా కాపురం చేసి 20 ఏళ్ల తర్వాత విడిపోయిన వాళ్ళని కూడా నేను చూశాను. ఎందుకు ఇలా అంటే కేవలం ఆ గ్రహ స్థానాల్లో వాళ్ళకు వచ్చిన దశలను బట్టి మనం చెప్పొచ్చు. మా ఆయన చాలా మంచివాడండి, 10 సంవత్సరాలు మేము చాలా బాగా కలిసి ఉన్నామని అంటారు. ఏం లేదు, కలిసి ఉండటం కారణం ఏంటంటే మంచి మహర్దశ నడిచింది, కానీ వాళ్ళ జాతకంలో ఎప్పుడో ఉంటుంది. కానీ ఆ మహర్దశ ఎప్పుడు వస్తుందో కూడా మనం చూసి చెప్తారు, అంతే కదా. మరి ఇప్పుడు కుజగ్రహం ఎప్పుడు వస్తుంది, శని మహర్దశ ఎప్పుడు వస్తుంది, రాహు మహర్దశ ఎప్పుడు వస్తుంది, వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి పుట్టిన లగ్నాన్ని బట్టి మనం చెప్పగలుస్తున్నాం. కాబట్టి అది చాలా ఈజీ మెథడ్, తెలుసుకోవచ్చు. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అవకాశం ఉన్నంత వరకు వాళ్ళకు రెమెడీ మనం చూపిస్తారు. సంతోషం. అట్లాగే పుత్రుడు లేదంటే పిల్లలు, సంతానం, సత్సంతానం కలగడం అనేది కూడా ఒక రకంగా భాగ్యం అనే చెప్పాలి. సో ఎట్లాంటి జాతకులకు మహర్జాతకులైన పిల్లలు పుడతారు అంటే పిల్లల వల్లనే కదా ఏ తల్లిదండ్రులకైనా గుర్తింపు. సో మరి మహర్జాతకులు, యోగ జాతకులు మన కుటుంబంలో పుట్టాలంటే ఏం చేయాలి? అసలు మీరు చేసేది ఇప్పుడు ఏం ఉండదు, ఓకేనా. పూర్వజన్మలలో ఆల్రెడీ చేసుకునే వచ్చి ఉంటారు. కాబట్టి పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అన్నారు. ఈ సామెత ఏం ఊరికే రాలేదండి. మీరు ఎప్పుడైనా సరే బ్యాంకులో బ్యాలెన్స్ వేసుకొని ఉంటేనే ఇప్పుడు డ్రా చేసుకొని తినే అవకాశం మీకు కలిగి ఉంటుంది. కాబట్టి ఏంటంటే చాలా మంది జాతకాలను పరిశీలన చేసినప్పుడు ఒక అతను మీన లగ్నంలో జన్మించాడు. మీన లగ్నాన్ని నుంచి పంచమ స్థానాన్ని చూస్తే కర్కాటక రాశి అవుతుంది. ఓకే, 5వ లెక్కేస్తే పంచమ రాశి కర్కాటక రాశి అవుతుంది. ఈ కర్కాటక రాశిలో గనక ఆ టైంకి ఇతను పుట్టిన టైంకి గురువు చంద్రుడు ఉన్నారనుకోండి, అద్భుతమైన గజకేసర రాజయోగంతో కూడిన హంసయోగంతో కూడిన పిల్లలు జన్మిస్తారు. వాళ్ళు గురువు అంశలో జన్మించారు అని లెక్క. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి కూడా ఆ ఇంట్లో యోగం స్టార్ట్ అవుతుంది. చూడు, మనం చాలా మంది అంటుంటాం, ఆ అమ్మాయి పుట్టిన తర్వాత మంచి యోగం కలిసింది, ఆ అబ్బాయి పుట్టిన తర్వాత వాళ్ళ ఇల్లు బాగుపడింది అని మనం ఎన్ని సందర్భాలు వింటున్నాం. అలాగే ప్రతి ఒక్క లగ్నానికి కూడా 12 లగ్నాల్లో ఒక పంచమ స్థానం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అది మంచిదా చెడా అనేది మనం ముందుగానే తెలుసుకోవచ్చు. ఓకే, కాబట్టి సంతానం ఎటువంటి సంతానం కలుగుతుంది? మనల్ని ఇబ్బంది పెట్టే సంతానమా, లేకపోతే మనల్ని మన బాగోగులు కోరుకునే సంతానమా, మనకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చే సంతానమా, లేదంటే వాడు మనల్నే చంపేసే సంతానం అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. తప్పకుండా. రైట్. ఇక ఇంకొక ధోరణి ఈ మధ్య ఒక్కరు చాలు లేదా అసలే వద్దు అనే స్థాయికి వెళ్ళిపోయింది. అసలు నిస్సంతానం వైపు కూడా నడుస్తున్నారు చాలా మంది జంటలు. ఈ మరి ఖర్చుల దెబ్బకో ఏమో గానీ సంతానం లేకపోయినా పర్లేదు అనుకుంటున్నారు. ఇట్లాంటి ధోరణి వంశాభివృద్ధి కావచ్చు, నాగరికతకు కానీ ఎంత ప్రమాదం కాదా ఇది? ఈ ధోరణి ఎటువంటిది అసలు? ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ప్రాక్టికల్ గా ఆలోచించడం మొదలు పెట్టారు చాలా వరకు. ఎందుకంటే జీవితాలు ఆ విధంగా తయారయ్యాయి కాబట్టి. ఓకే, కరోనా లాంటి విధ్వంసాలు చూసిన తర్వాత జనం ఎలా మారిపోయారంటే వాళ్ళకై వాళ్ళు ఒక సెల్ఫ్ డెసిషన్కి వచ్చేసారు. కానీ జన్మ జాతకంలో ఒక మహత్తరమైన విశేషం ఉంది. పుట్టబోయే పిల్లలు నీకు ఎలాంటి వాళ్ళు తెలియదు కదా. ఈ తెలియనప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, మనం ఏ లగ్నంలో మనం జన్మించాం, మేష లగ్నమా, వృషభ లగ్నమా, మిథున లగ్నమా, కర్కాటకమా, సింహమా, కన్య, ఏ లగ్నంలో జన్మించాం అనేది మనం తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యమైన విషయం. దానిని బట్టి వాళ్ళకి సంతానం, ప్రథమ సంతానం ఎవరున్నారు, స్త్రీ ఉన్నాడా, పురుషులు ఉన్నాడు, ఇద్దరి సంతానం చూసేటప్పుడు ఇద్దరు చాట్స్ చూస్తాం మనం. కాబట్టి స్త్రీ సంతానమా, పురుష సంతానమా, ఓకే, ఇద్దరు చాట్స్లో ఎవరిది బలంగా ఉంది. కాబట్టి స్త్రీ సంతానం ఇప్పుడు కలుగుతుంది అని మనం తెలుసుకోవచ్చు.
చూసుకున్న తర్వాత ఈ స్త్రీ సంతానం ఈ ఇంట్లో పుట్టిన తర్వాత వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది. రెండవ సంతానం పురుష సంతానం ఉంది. ఈ సంతానం పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి అభివృద్ధి ఉంది అని మనం తెలుసుకోవచ్చు. చాలా మటుకు పిల్లలు కలిగే వరకు వాళ్ళ జన్మజాతకాలు మారు. ఆ పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళ జన్మజాతకాలు మారుతాయి. కాబట్టి ఒక్కరితో చాలామంది ఆపేస్తూ ఉంటారు. అలా ఆపకూడదు. రెండవ సంతానాన్ని కూడా ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళ జాతకంలో ఆ అబ్బాయి పుట్టిన తర్వాత కలిసి రావచ్చేమో, ఆ అమ్మాయి పుట్టిన తర్వాత కలిసి రావచ్చేమో వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు అలా ఆగిపోకూడదు. జ్యోతిష్యుల్ని సంప్రదించి ఎలా ఉంది ఏమిటి మా జన్మ జాతకాల్లో పరిశీలన చేస్తే ఏ విధంగా ఉంది, తర్వాత ప్రథమ జాతకం ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా రెండవ సంతానం ఎవరు పుడతారో తెలుస్తుంది మనకి. వాళ్ళ యొక్క తృతీయ స్థానాన్ని చూస్తే ప్రథమ సంతానం యొక్క ఏ లగ్నంలో జన్మించాడో చూసి తృతీయ స్థానాన్ని చూస్తే పురుషుడు జన్మిస్తున్నాడా స్త్రీ జన్మిస్తున్నాడా తెలుస్తుంది. వాళ్ళు అదృష్టవంతమైన జాతకంలో ఉన్నారో కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఒక్కరితో ఆపొద్దు, ఇద్దరు ఉండాలి, కనీసం ఉండాలి. ఏదన్నా ప్రాబ్లం ఉంటే చూపించుకుంటే మనం చెప్తాం. దానికి ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు. నాతో ఒకసారి మాట్లాడిన తర్వాత వాళ్ళు రిపీటెడ్ గా కనెక్ట్ అవుతారు. ఆటోమేటిక్ కాదు, చాలా మంది వాళ్ళ బంధువుల బంధువులు కూడా మీతో మాట్లాడిస్తున్నారు. సూపర్. కాబట్టి ఏంటంటే ఉన్నది మనం చెప్పడంలో సందేహం ఏమీ లేదు. సూపర్. అట్లా గురుగారు, నిరుద్యోగం ఒకటి, ఉద్యోగంలో స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్ పెరిగిపోయింది. అసలు ఉద్యోగం అంటే భయపడిపోతున్నారు అసలు. సో ఈ పరిస్థితులలో అసలు నిరుద్యోగ సమస్య అంటే తొందరగా వృత్తిలో మనం నిలదొక్కోవాలన్నా సెటిల్ అవ్వాలన్నా ఏం చేయాలి అసలు? ఓకే, మంచి. ఇప్పుడున్న సమాజంలో చాలా పెద్ద సమస్యలో ఇదొకటి. ప్రతి ఒక్కరికి ఉద్యోగం కావాలి, ఎంతో కొంత, ఎంత చెట్టుకు అంత కాలన్నట్టుగా 10,000 సంపాదించేవాడు 10,000, ₹1,00,000 సంపాదించేవాడు ₹1,00,000. ఈ నిరుద్యోగ సమస్య విపరీతంగా విపత్తులో ఉంది. కానీ ఒక్కటి పరిహారం నేను చెప్తాను వాళ్ళకి. చాలా ఈజీగా వాళ్ళు చేసుకోగలిగే పరిహారం ఏంటంటే హనుమంతుల వారిని నమ్ముకోండి. మీకు దగ్గరలో ఏ టెంపుల్ ఉన్నా సరే హనుమంతుల వారి దీక్ష తీసుకోండి. దీక్ష అంటే నేనేం వస్త్రాలు ఏం వేసుకోమని చెప్పను. ఓకే, ఈ రోజు నుంచి నేను విధిగా 42 రోజుల పాటు చేస్తాను, హనుమాన్ చాలీసా చదువుతాను, ఓకే, హనుమాన్ దండకాన్ని చదువుతాను అని మీరు దీక్ష పట్టి ఒక 42 రోజులు ప్రతి ఒక్కరు కూడా, ఏ పిల్లవాడైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచిన తర్వాత గుడికి దగ్గరలో ఏదైతే గుడి ఉంటుందో వెళ్ళి ఒక 11 ప్రదక్షిణాలు చేసి 42 రోజుల పాటు హనుమాన్ చాలీసా ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు విని, హనుమాన్ దండకం విని ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అక్కడ గడిపి ఇంటికి వచ్చేస్తే ఒక 42 రోజుల పాటు చేయమనండి. హనుమంతుల వారు ఎతుకులాడుకుంటూ మరి మీకు ఎక్కడ ఉన్నాడో జాబ్ ఇచ్చేవాడు వాడిని మీ ముందుకు తీసుకొచ్చి పెడతాడు. ఇది వాస్తవం. చాలా మందికి నేను ఈ రెమెడీ చెప్పాను. ఎంతో మందికి జాబ్ లేని వాళ్ళ గురువు గారు మాకు జాబ్ వచ్చింది, ఫారిన్లో ఉన్నారు. ఫారిన్లో ఉన్న వాళ్ళకి అందుబాటులో లేదనుకోండి, మీ ఇంటినే, మీ హృదయాన్నే, మీరున్న ప్రదేశాన్ని హనుమంతుల వారి గుడి అనుకోండి. కాబట్టి అక్కడే ఇంట్లో ఫోటో పెట్టుకోండి. ఆయన చుట్టూ తిరగటం వల్ల తప్పేమీ లేదు. కాబట్టి అవే ప్రదక్షిణలు. ఏదైనా కూడా మనసా వాచా కర్మను నమ్మటమే కదా ఇంపార్టెంట్. నమ్మి చేస్తే వాడు పలుకుతాడు. కాబట్టి అలా చేసుకోవటం వల్ల పిల్లలు చాలా వరకు ఇబ్బంది పడకుండా ఉండేదానికి అవకాశం ఉంది. రైట్. ఇంకొక వింత పరిస్థితి, వాడు 4వ తరగతి కూడా చదవాడు, ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు, రాజభోగాలు అనుభవిస్తుంటాడు. ఇంకొందరు PhDలు చేస్తారు. ఆల్మోస్ట్ అడుక్కు తిన్నట్టే వాళ్ళ పరిస్థితి. చిన్న చిన్న అకౌంటెంట్లు గాను ఇట్లా సోడా బుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని ఏదో బతికేస్తా ఉంటారు. ఏంటి నాకు అర్థం కాదు. చాలా గొప్ప ప్రశ్న. అసలు చాలా మంది అనుకుంటుంటారు ఈ రాజయోగం అనేది ఎట్లా వస్తుంది అసలు? ఇప్పుడు ఏదైనా కూడా పూర్వ కర్మానుసారంగానే అంటారు. కానీ మనం ఒకసారి జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించే లగ్నంలో కొంతమంది పుట్టుంటారు. ఆ రాజ్యాన్ని పరిపాలించే లగ్నం ఏంటంటే మేజర్గా చెప్పాలంటే సింహ లగ్నం అంటారు ఫస్ట్. తరువాత వృశ్చిక లగ్నం కూడా తీసుకోవచ్చు, తరువాత మేష లగ్నం కూడా తీసుకోవచ్చు, తరువాత ధనుస్సు లగ్నాన్ని కూడా తీసుకోవచ్చు. ఇవి చాలా మటుకు ఏంటంటే రాజ్యాన్ని పరిపాలించే లక్షణం లగ్నాలు అనమాట. కాబట్టి సింహలగ్నం లగ్నాల్లోనే ప్రథమ లగ్నం సింహలగ్నం రాజ్యాన్ని పరిపాలించేది. తరువాత ద్వితీయం వృశ్చిక లగ్నం. ఎందుకైందంటే వృశ్చిక లగ్నానికి అధిపతి కుజుడు. తరువాత పక్కనే ధనుస్సు లగ్నం కూడా ఉంది, గురువు యొక్క లగ్నం. ఓకే, తరువాత మీకు మేష లగ్నం ఉంది, అది కూడా కుజుడు యొక్క లగ్నమే. కాబట్టి ఈ లగ్నాల్లో ఎవరైతే జన్మిస్తారో ఆ లగ్నాలకు ఆల్రెడీ స్వతహాగా నాయకత్వ లక్షణాలు ఉంటున్నవి. ఎందుకంటే మనకు కొన్ని వాళ్ళకి కారకత్వాలు ఆపాదించను. కుజుడనగా సైన్యాధ్యక్షుడు, సర్వరక్షకారకుడు. కాబట్టి రక్షకుడు ఏమైనా ఏం చేస్తాడు, అందరిని రక్షించే పని చేస్తాడు. అంటే నాయకత్వం వచ్చేసినట్టే కదా ఆటోమేటిక్గా. అలా ఏంటంటే వాళ్ళు చదివినా చదవకపోయినా
ఆల్రెడీ స్వతహాగా వాళ్ళ బాడీలోనే బై బర్త్ ఉంటుంది. తర్వాత ఇదే కాకుండా వాళ్ళ యొక్క దశమ స్థానాన్ని మనం చూడాలి, వృత్తి స్థానాన్ని చూడాలి. ఏ విధమైన వృత్తి చేస్తారు ఓకే ఓకే అనేది చూస్తే ఆ వృత్తి స్థానంలో బలమైన గ్రహాలు కనుక ఉంటే, ఒక రవి ఉన్నాడు వృత్తి స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తాడు. గురు రవి గ్రహాలు ఇద్దరే ఉన్నవి. అప్పుడు ఏంటంటే రాజ్యాధికారం వస్తుంది, అది ఏదైనా సరే పదవి లభిస్తుంది. తర్వాత వాటితో కూడా చేరి రాహు కూడా ఉన్నాడు. కాబట్టి ఏంటంటే అద్భుతంగా రాజకీయంలో రాణించేదానికి అవకాశం ఉంటుంది. శని కూడా ఉన్నాడు, ఇంకా రాణించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ యొక్క పుట్టిన స్థానాన్ని నుంచి దశమ స్థానాన్ని మనం చూసినప్పుడు వాళ్ళు ఏ చదువు చదవకపోయినా పర్వాలేదు, ఆ గ్రహాలు అటువంటి యోగాన్ని కల్పిస్తున్నాయి. ఎంత చదివినా కూడా, ఎంత విద్యలో ఉన్నా కూడా అతనికి దశమ స్థానంలో బలం లేనప్పుడు, ఈ లగ్నాల్లో వాళ్ళు జన్మించినప్పుడు అధికారాలు రావు.